చాలా కోపంగా ఉంది మాకు, చాలా కోపంగా ఉంది. ఎంత కోపం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నా అభిమాన నటుడైన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద షిప్ అని చెప్పని అంత స్టైల్గా చెప్తే ఈ రాష్ట్రం మొత్తం సోషల్ మీడియా అంతా ఒక ఫైర్ వస్తే ఆఖరికి ఆ షిప్ని పంపించేస్తారా మీరు? ఇవన్నీ గుండెలు మీకు? అంత పెద్ద మనిషి. ఓకే, పాయింట్ చెప్తా. స్టెల్లా షిప్ వెళ్ళిపోయింది. సీజ్ చేసిన షిప్ వెళ్ళిపోయింది. సారీ. ఈరోజు ఈ న్యూస్ పేపర్ చదివే ప్రాసెస్లో నిన్న యాక్చువల్లీ ఇది ఎప్పుడు రిలీజ్ అయితే వీడియో తెలియదు కానీ నాకు మా వాళ్ళది ఈ ఆంధ్రప్రభలో 18/12 రోజు 18వ తారీఖు వచ్చిన ఆర్టికల్లో స్టెల్లా నౌకకు మార్గము సుగము. ఈ ఆంధ్రప్రభ ఎవరండి రాసింది? ఇది కరెక్ట్ కాదు. ఇది ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆయన సీజ్ చేయమన్న షిప్ని మీరు ఇట్లా వెళ్ళిపోయిందని రాస్తారా? ఏదో ఎవరో 4 గోళ్ల మధ్యలో తెలియకుండా అట్లా ఉంచాలి కానీ ఆ విషయాన్ని. సరే, వ్యూవర్స్ కోసం కాకినాడ ఆంధ్రప్రభ ప్రతినిధి అంట, ఎవరో పెద్ద మనిషి. కాకినాడ యాంకరేజ్ పోర్టులో నిలిచి ఉన్న స్టెల్లా ఎల్ పనామా నౌక తిరుగు ప్రయాణానికి మార్గం సుగమమైంది. ఈ నౌకలో లోడ్ చేసిన బియ్యంలో 640 టన్నుల పీడిఎస్ బియ్యం ఉన్నట్లు గత నెల 29న కాకినాడ జిల్లా కలెక్టర్ చేసిన దాడుల్లో వెల్లడైంది. తదనంతర పరిణామాల్లో నియమించిన 5 ఉన్నతాధికారులతో కూడిన మల్టీడిసిప్లినరీ కమిటీ నౌకలో క్షుణ్ణంగా పరిశీలన జరిపింది. దాంట్లో ఒక 680 టన్నులు బియ్యం ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇప్పటి వరకు నౌకలోని బియ్యంలోని 1300 టన్నులు పీడిఎస్కు చెందినవిగా అధికారులు నిర్ధారించారు. ఈ బియ్యాన్ని నౌక నుంచి అన్లోడ్ చేసి కాకినాడ రేవులో సంరక్షణలో సీజ్ చేసి ఉంచుతారంట. ఉంచి ఈ నౌకను మాత్రం పంపించేస్తారంట. అంటే నేను అనేది ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు క్షమించాలి మిమ్మల్ని. పవన్ కళ్యాణ్ గారు క్షమించాలి మిమ్మల్ని. ఏమంటారు, ఏదో హేళన చేయాలని అసలు మా ఉద్దేశం కాదు. మీ ఉద్దేశం మంచిది, కానీ ఈ సీజ్ ద షిప్ అని మీరు అన్నదానికి ఇట్లా వాళ్ళు పంపించేయటం ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని మాకు కూడా అభిప్రాయం ఉంది. మేము కూడా ఖచ్చితంగా మేము దీన్ని ఖండాలుగా ఏ ఖండానికి వెళ్ళైనా సరే ఖండిద్దామని చెప్పని ఖండిస్తున్నాం. ఓకేనా? సో మేము కూడా ఖచ్చితంగా మన కూలీలతో పాటు ఈ విషయాన్ని చాలా తీసుకోవటానికి చాలా బాధగా ఉంది. షిప్పు ఇలా వెళ్ళిపోవటం, మీరు సీజ్ చేసిన షిప్ని అంటే మరి అంత హడావుడి చేసిన షిప్ని ఇట్లా చేయటం అనేది చాలా దారుణం, చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది మమ్మల్ని. ఇది కరెక్ట్ కాదు. మరి ఇలాంటివి పునరావృతం కాకూడదని ఆ లేని దేవుడిని కోరుకుంటూ సో ఇట్లా సీజ్ చేసిన అసలు యాక్చువల్గా ఒక రాష్ట్ర ప్రభుత్వానికో లేదా ప్రభుత్వం కాదులే, అంత మా అన్నయ్య, నా అభిమాన నటుడే. నా అభిమాన నటుడు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు లాంటి మంత్రి పదవిలో ఉన్న వ్యక్తులకి ఈ షిప్పుల్ని సీజ్ చేసే అధికారం ఉందా అనేది అంటే మేము చదువుకున్న వరకు మాకు తెలిసిన ఏదో ఆ మిడిమిడి జ్ఞానం వరకు మా వరకు అయితే మాకు తెలిసైతే కస్టమ్స్ వాళ్ళు మరి దాన్ని సీజ్ చేయాలి. కస్టమ్స్ అంటే అది కేంద్ర ప్రభుత్వ సంస్థ, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీ కస్టమ్స్ డిపార్ట్మెంట్ అనేది. రాష్ట్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ కింద ఉండదు. సో నా అభిమానుడు ఎంత వెళ్ళి మరి అంటే మాకు తెలిసిన మిడిమిడి జ్ఞానం ప్రకారం మరి మాకు తెలియదేమో కరెక్ట్ చేయండి. ఒకవేళ మరి ఏదైనా సరే అన్అపాలజెటిక్ సనాతని కాబట్టి అన్న ఎక్కడికి వెళ్ళినా మరి ఏదైనా చేసేసి అధికారాలు ఏమన్నా ఉన్నాయేమో మరి రాజ్యాంగంలో మాకైతే తెలియదు. ఏమన్నా ఉంటే కరెక్ట్ చేయండి. మాకు తెలిసైతే కస్టమ్స్ వాళ్ళు మాత్రం చెయ్యాలి.
మరి ఆ విషయం మరి ఇంతకుముందు మా జెండా కులీస్కి తెలియక ఎలివేషన్లు ఇచ్చారా? టైం టైం అని యానిమల్ మూవీ బీజిఎం పెట్టి ఎంత పని చేశారా అందరూ కలిసి. ఇంత పెద్ద మనిషిగా సరే సార్ ఉంటాను, చాలా బాధ అనిపిస్తుంది ఇప్పటికీ.